శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటయ్య గారు మాస్క్ పెట్టుకోలేదు? మాస్క్ పెట్టుకోండి, అసలే బయట ఆక్సిజన్ దొరకట్లేదంట. ఇక లోపల కూడా ఆక్సిజన్ దొరకట్లేదు, పట్టుకుందాం అంటే. ఏంట్రా మీ ఫ్రెండ్ పిచ్చోడయ్యాడంట? ప్రేమిస్తే పిచ్చోడైతానని చెప్పాను, ప్రేమించాడు పిచ్చోడయ్యాడు. అదేంటి ప్రేమిస్తే ఎలా పిచ్చోడయ్యాడు? అరే నేను ఎక్కడ ఫీల్ అవుతానని చెప్పాను, నిజంగానే పిచ్చోడయ్యాడ్రా పిచ్చోడయ్యాడ్రా. ఇంతకీ యాంకర్ ఏడండి? పద్దాకలి యాంకర్ పిల్లలే చౌకొస్తున్నారు. యాంకర్ గారు ఎంట్రీ ఇవ్వండి. మళ్ళీ బ్లాస్ట్ బొక్క. బొక్క ఈ బొక్కగాడికి బ్లాస్ట్ బొక్క. ఎంట్రీ ఎలా ఉంది? వచ్చావు ఇలా అన్నావు నా బొంగు అది ఎప్పటి చేస్తావు? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి చేస్తున్నావు. అది ఏ రోజు మార్చావు స్టెప్పులు? ఇద్దరా కంట్రోల్. చెప్పతే ఈ బొక్కగాడికి బ్లాస్ట్ అవుతావు. మళ్ళీ తొక్కగాడు వచ్చి సజెషన్ లో వచ్చి నాకు అక్కడ వచ్చి ఇలా చెప్పాలి. డ్రామా కంపెనీ పేరే మార్చేస్తున్నావు. మొన్న ఇలాగే మన డ్రామా కంపెనీ గురించి చెప్దామని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏమంటే మాకు కంపెనీ ఉంది అని చెప్పానన్నా. వాళ్ళు మాకు ఇంకా పెద్ద కంపెనీ ఉంది అన్నారు. వాళ్ళు ఎక్కడ మనకు పోటీ వస్తారని చెప్పి వెళ్ళి వాళ్ళు అంత తేల్చి వచ్చా. ఏమన్నారు? మనకు అడ్డు రారన్నారా? లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు వాళ్ళు. బాబు నువ్వు ఏ కంపెనీలకు వెళ్తున్నావు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు నువ్వు? ఇవన్నీ కాదు. ఈ రోజు ఏమన్నా విశేషం ఉందా? మన పక్కింటి సరోజాకి 3వ నెల అంటారా? అది కాదు సుధీర్, కొత్త ఈవెంట్ తెస్తా అన్నావు, తెచ్చావా? తెచ్చాను సార్. సార్ ఎందుకు సార్ ఈ కోట్ ఇచ్చింది, మీ కొత్త బట్టలు ఆడికే షర్ట్ ఇచ్చింది. ఇప్పటిదాకా మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈవెంట్లు చేస్తున్నాం. కానీ ఫస్ట్ టైం మనం ఒక ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. సినిమా పేరు ఎలా ఉన్నారు? అమ్మదానమ్మ బతాయ్. మామూలు ఉండదు. ఆ హీరో హీరోయిన్ లో మొత్తం క్రూ అంతా వస్తారు. మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలండి ఆడియన్స్ కి, సరేనా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు, వాళ్ళ మీద పడకుండా ఉండండి. మన బౌన్సర్స్ పెట్టేద్దాం. బౌన్సర్లు ఆల్రెడీ పెట్టేశారు సార్. ఇగో వాళ్ళు పిలుద్దాం. జాగ్రత్తగా వినండి, ఎవరిని టచ్ చేయకుండా చూసుకోండి, సరేనా? నా అవ్వాడు వచ్చిన ఇంటర్వ్యూ కూడా వీకలేడు. ఇలాంటి ఎన్ని ఆపేసి తిన్నగా ఉండండి. తిన్నగుండు నా తిరుపతి గుండు. మీరందరూ కూర్చోండి హ్యాపీగా. మన ఈవెంట్ మొదలు పెడదాం. గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ అందరిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచండి. రే పోస్టర్ అయితే సినిమా పోస్టర్ అయ్యండి. వెళ్ళి కూర్చోండి, గెస్ట్లు రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఓకే, ఈ రోజు మన ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారు, ఆ గెస్ట్ల లిస్ట్ ఏంటో వచ్చిన లుక్ వేసుకోండి అబ్బా. ఆడియో ఫంక్షన్ అద్భుతంగా జరుగుతుంది. మన హీరో హీరోయిన్లు వచ్చేస్తున్నారు. కానీ దానికన్నా ముందు మన దర్శకులు వచ్చారన్నమాట. డైరెక్టర్ గారిని పిలవాలి కదా. సో లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్. అరే మీరు ఫస్ట్ సెగ్మెంట్ లో కనిపించారు, నన్ను కనిపిస్తున్నారు ఒకసారి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను గనుతో కాలుస్తున్నారు అనుకో, మీరు అందరు నాకు అడ్డొస్తారా? మీకు అడ్డొచ్చే ధైర్యం మాట్లాడిందండి. మరి ఏం చేస్తారా మీరు? ఓన్లీ హడావుడేనా? నమస్కారం సార్, డైరెక్టర్ గారు. నమస్తే సార్. హీరోయిన్ వస్తారా? నేను పిలిస్తేనే రాలేదు. అదే సార్ ఆడియో ఫంక్షన్. ఆడియో ఫంక్షన్ కి ఫస్ట్ రానంది, కొంచెం బద్దలు ఆడితే వస్తానంది. చచ్చిపోతే శవం ముక్కులు పెడతారు దూది. మా డైరెక్టర్ ఆది పిల్లలకి వేస్తారు డైపర్. మా అన్న హైపర్.
మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావాలి, అప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి మాట్లాడతాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సార్ రండి. ఒక నిమిషం ఆగు. ఈ మూడు మార్చండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు నమస్కారం సార్. ఒక నిమిషం. సరీ. ఏంటి సార్ ఇది ట్యూనా? మావిడి శారీ కొనాలి గుర్తొస్తుంది. సారీ. ఇది కూడా శారీయా? లేదు లేదు, నువ్వు వేసిన పంచి సారీ చెప్తాను. సన్నీలో తీసింది తలుపు, మా రామ్ ప్రసాద్ అన్నదే గెలుపు. ఒక్కసారి తలుపు తీస్తే ఆవిడదే గెలుపు, మన్నే ఉండదు. ఫ్యాన్స్ తో మాట చూస్తా. వాళ్ళని ఏంట్రా? ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత సార్ మా ఇంటికి వస్తారా సార్? ఏరా 2 పవన్లు ఉన్నాయి, పట్టాలి సార్. శివం ఇక్కడ మా ఇంట్లో కూడా నాగమణియే సార్. సార్ మీ గురించి చాలా విన్నాము. మర్చిపోయి అదిగా సార్, ఇది కాకుండా ఇంతకు ముందు ఏమన్నా మీరు పాటలు రాయడం కానీ ఏమన్నా చేశారా? ఏం మాడుతున్నారా? శివకాశ్ ఇక్కడ శివకేష్ ఏంటి సార్? తీసి క్యాష్ గా మార్చాలి. నాకు కూడా డ్రమ్స్ నేర్చుకోను సార్, నాకు మ్యూజిక్ లో అవకాశం వచ్చి కదా. రావయ్యా. ఇగో ఈ 3 డ్రమ్ములు ఇది పనిచేయదు, కొట్టినప్పుడు సౌండ్ చేయాలి. చేస్తా టుక్ పని. ఇది కొట్టడం వల్ల నువ్వు టుక్ అంటే సరిపోద్ది. అలా కాదు సార్, నాకు డ్రమ్స్ అంటే ఇంట్రెస్ట్, మీరు నేర్పిస్తారా అని. అర్థమైంది. నువ్వు రాత్రి 9కి వచ్చేసి డ్రమ్స్ కొడదాం మనం. ఆ టైంలో మావాడు ఈ డ్రమ్స్ కొట్టడం. చూడ్డా నీలో కూడా మంచి కళాకారుడు ఉన్నాడయ్యా. సార్ నా గురించి వదిలేకండి, చేతులతో నొక్కుతారు కదా ఇలాగా, దాన్ని ఏమంటారు సార్? పిఐఎస్ అని. పియా నో కదా సార్? నో అంటే రావట్లేదే, బెస్ట్ పెట్టి వస్తుంది అప్పటి నుంచి. ఇదేం డౌటా మేమే ఎలా ఉన్నాం, హీరో హీరోయిన్లు ఎలా ఉంటారని? అలా కాదు సార్, మీరిద్దరు ఎలా కలుసుకున్నారా అని. హాయ్ డైరెక్టర్ గారు. హాయ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇలా కలుసుకున్నాం. సార్ ఈ సినిమాలో నాకేమన్నా ఇవ్వచ్చు కదా సార్? ఓ పెద్ద క్యారెక్టర్ ఉందయ్యా. పెద్ద క్యారెక్టరా? 80 కోట్లు పెట్టాలి, నువ్వే ప్రొడ్యూసర్. ఓకే, కుర్రాళ్ళందరికి ఇప్పుడు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. మీ అందరి కోసం డైరెక్టర్ గారు ఈ సినిమాలోని ఒక అద్భుతమైన ఐటమ్ సాంగ్ పెట్టారు. సో ఐటమ్ సాంగ్ చేసిన యాక్ట్రెస్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రోహిణి గారు. మంచి బీట్ వస్తోంది, పిచ్చ పాట వస్తోంది. నన్ను కూడా అడగండి. మీరు పడిపోనక్కర్లే, ఆవిడే పడిపోద్ది, రండి. ఏమ్మా ఎంత సంపాదిస్తున్నావు? టైలర్ డబ్బులు ఇచ్చుంటే మొత్తం కలిపి ఒకే క్లాత్ కుట్టేవాడు కదా. ఇది హాలీవుడ్ బాలీవుడ్ కలిసి మిక్స్ చేసిన అవుట్ ఫిట్. మీ హెయిర్ స్టైలిస్ట్ ఎవడంతకి? ఏమైంది? అల్లా పెట్టాల్సిన పువ్వు వీపుకి పెట్టేసాడు. హాయ్ హలో అందరికి బాగున్నారా? అందరికి బాగున్నారు, నీకు లేరని చెప్తున్నావు ఏంటి? అది బాగున్నారా కాదు, బాగున్నారా? యా జీ, థ్యాంక్ యూ జీ. ఈ కథలో నా క్యారెక్టర్ పులుపు తిప్పుతుంది. అమ్మా అది పులుపు తిప్పుతుంది కదా, మలుపు తిప్పుతుంది. నిన్ను చూసాక మాకు తిప్పుతుంది కడుపు అంతా. ఈ సినిమా కోసం నేను నిద్ర గొలుసులు మానేశాను. అది నిద్ర హారాలు కదా. నాకు హారాలు బరువుగుంటాయి, నచ్చు. గొలుసులు ఇష్టం. నన్ను ఈ సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ఒకటే అడిగాడా? ఈ సాంగ్ నేనే చేయాలని అడిగాడు. అవును డైరెక్టర్ గారు, ఈ సినిమాలో ఐటెం సాంగ్స్ కి రోప్స్ వాడారంట దేనికి? మరి దాన్ని నడుము తిప్పాలంటే రోపులు కాక ఏం వాడతారేంటి? ఇదిగో అమ్మా, నువ్వు వెళ్ళి కూర్చోపో, మా మ్యూజిక్ కొంచెం మాట్లాడుకుంటాం. సార్ మీది డ్రమ్స్ ఒకటేనా సార్ వాయిస్తారు? అందరు ఫ్లూట్ ఉందిగా. ఏది కొట్టండి. ఫ్లూట్ నుంచి డ్రమ్స్ వస్తున్నాయండి. ఇన్బిల్ట్ డ్రమ్ ఫ్లూట్ ఇది. మరి దీనికి కన్నాలు ఏమిటి సార్? వాటర్ వేస్తే బయటకు వస్తుందని మూసేసా. వైలన్ వింటావా? వైలెన్ కూడా కొడతారా? చూడు సౌండ్ రావట్లేదేంటి సార్? మ్యూట్ లో పెట్టానయా. కంచం ఉందా నీకు ఇంట్లో? తీసుకెళ్ళొకటి. ఇంకో ఇతర కంచం. మధ్యలో కన్నం ఉంది కదా, కంగారు పడక. సాంబార్ కిందకు వచ్చిందో కింద గిన్నె పెట్టుకో.
సార్ మళ్ళీ కలుస్తాలేండి సార్. కొత్త ట్యూన్ వచ్చింది మన దగ్గర. ఏంటి సార్? వాట్సాప్ చేసాను చూడు. మారో ముజి మారో